పిల్లలు, ఈరోజు మనం బుజ్జి కోడిపిల్ల మరియు కుక్కపిల్ల కథ విందామా? అనగనగా ఒక ఊరిలో కోడి తన 5 కోడి పిల్లలతో జీవనం సాగిస్తుంది. ఒకరోజు తల్లి కోడి అడవిలోకి ఆహారం కోసం వెళదామని తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పి వాటిని నిద్రపుచ్చింది. తర్వాత తల్లి కోడి అడవిలోకి ఆహారం కోసం వెళ్ళిపోయింది. ఆ 5 కోడి పిల్లలు నిద్రలేచి ఆడుకోవడానికి బయటకు వచ్చాయి. అవి ఆడుకుంటూ అలా ముందుకు సాగాయి. అవి కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళమ్మ గుర్తుకు వచ్చి ఇంటి దగ్గరకు వెళ్తాయి. కానీ అక్కడ వాళ్ళమ్మ ఇంటి దగ్గర లేకపోయేసరికి తల్లిని వెతుక్కుంటూ మళ్ళీ అడవిలోకి దారి తీస్తాయి. కోడిపిల్లలు తల్లి కోడిని వెతుకుతూ ఉండగా మార్గమధ్యంలో చిన్న కోడిపిల్ల మిత్రుడు అయిన బాతుపిల్ల దానికి కనిపించింది. అది ఆ బాతుపిల్లతో మాట్లాడుతూ ఉండగా మిగిలిన కోడిపిల్లలు అక్కడ నుంచి వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ వెళ్ళిపోయాయి. కొంత సమయం తర్వాత చుట్టూ చూసి తనతో వచ్చిన తన తోబుట్టువులు అక్కడ లేరని తెలుసుకున్న చిన్న కోడిపిల్ల తన తోబుట్టువుల కోసం వెతకడం ప్రారంభించింది. అలా ఆ చిన్న కోడిపిల్ల తన తోబుట్టువుల కోసం ఏడ్చుకుంటూ వెతుకుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక ఆవు కనిపించింది. అప్పుడు కోడిపిల్ల ఆ ఆవు దగ్గరకు వెళ్ళి ఆవుతో, ఆవు ఆవు నేను నా తోబుట్టువులను మా అమ్మను వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను. నువ్వు వాళ్ళను ఎక్కడైనా చూసావా? వాళ్ళు ఇటువైపుగా వెళ్ళారా? నీకేమైనా తెలుసా అని ముద్దుగా అడిగింది. దానికి ఆవు, లేదు బుజ్జి కోడి పిల్ల, నేను చూడలేదు. కానీ అక్కడ ఒక మేక ఉంది. దాని దగ్గరకు వెళ్ళి మీ అమ్మ గురించి, నీ తోబుట్టువుల గురించి తనకి ఏమైనా తెలిసి ఉంటుందేమో అడుగు అని సలహా ఇచ్చింది. కోడిపిల్ల మేక వైపుకు వెళ్లేందుకు ముందుకు సాగింది. కోడిపిల్ల మేకను కలిసి, మేక మా అమ్మని వెతుక్కుంటూ ఈ అడవిలోకి నేను నా తోబుట్టువులు బయలుదేరా. కానీ మార్గమధ్యంలో నేను నా తోబుట్టువులు విడిపోయి తప్పిపోయాం. వాళ్ళని ఏమైనా నువ్వు చూసావా? మా అమ్మని ఏమైనా నువ్వు చూసావా అని ముద్దు మాటలతో అడిగింది. అందుకు మేక, బుజ్జి కోడి పిల్ల, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళని చూడలేదు. కానీ ఇక్కడకు దగ్గరలో ఒక పిల్లి ఇల్లు ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటుంది ఆ పిల్లి. ఈ దారిలోనే నీ తోబుట్టువులు మీ అమ్మ వెళ్ళి ఉంటే దానికి వాటి ఆచూకీ తెలిసి ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు మీ అమ్మ వాళ్ళ గురించి ఆచూకీ తెలుస్తుంది అని చెప్పింది. వెంటనే కోడిపిల్ల చెంగున గెంతుకుంటూ పిల్లి దగ్గరకు వెళ్ళింది. పిల్లి ఇంటి ముందు నిల్చొని పిల్లి మామ అని అరిచింది. పిల్లి కోడిపిల్ల అరుపులకు బయటకు వచ్చి కోడిపిల్లని చూడగానే పిల్లికి నోరూరుతుంది. అప్పుడు కోడిపిల్ల, పిల్లి మామ నేను నా తోబుట్టువులు మా అమ్మను వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను. నీవు వాళ్ళని ఏమైనా చూసావా అని ముద్దుగా అడిగింది. పిల్లి వెంటనే ఈ కోడిపిల్లను ఎలా అయినా తినాలనే కోరికతో ఒక ఉపాయం ఆలోచించి కోడిపిల్లతో ఇలా అంటుంది. హే కోడిపిల్ల, మీ అమ్మ ఎటు వెళ్ళిందో నేను చూశాను. అలాగే మీ అమ్మని వెతుక్కుంటూ వెళ్ళిన నీ తోబుట్టువులను కూడా నేను చూశాను. వాళ్ళ దగ్గరకు నేను తీసుకువెళతాను. నాతో వస్తావా అని అంది. ఆ మాటలు విన్న కోడిపిల్ల సంబరపడిపోతూ, సరే పిల్లి మామ, నువ్వు ఎక్కడికి తీసుకువెళితే అక్కడికే వస్తాను అని అంది. అలా కోడిపిల్లని వెంట పెట్టుకుని
పిల్లి ఏ జంతువుకు కనిపించని చోటుకు కోడిపిల్లను తీసుకొని వెళ్ళింది. పిల్లి చేసిన పనిని ముందు నుండి గమనిస్తూనే ఉన్న ఒక కుక్క పిల్ల కోడిపిల్లని పిల్లిని వెంబడిస్తూ వాటి వెనకే వచ్చింది. పిల్లి ఈ కోడిపిల్లను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి అక్కడ చంపబోతున్నప్పుడు కుక్కపిల్ల, ఏంటి పిల్లి నువ్వు చేస్తున్న పని? నిన్ను నమ్మి వచ్చిన ఆ బుజ్జి కోడిపిల్లని నువ్వు తినడానికి పూనుకుంటావా అని గట్టిగా అరిచింది. కుక్కపిల్లను చూసిన పిల్లి, ఏ కుక్కపిల్ల, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా చంపేస్తాను అని అరుస్తుంది. వెంటనే కుక్కపిల్ల పిల్ల మీదకి ఎగిరి పోరాడుతుంది. ఇలా చాలాసేపు పోరాడిన తర్వాత పిల్లి ఓడిపోతుంది. అప్పుడు కుక్కపిల్ల గట్టిగా అరుస్తూ, ఇటువంటి పనులు ఇంకెప్పుడైనా చేసావో నా చేతుల్లో చచ్చి ఊరుకుంటావు అని అంటుంది. పిల్లి వెంటనే కుక్కపిల్లను చూస్తూ భయంతో అక్కడ నుంచి పారిపోతుంది. తరువాత కుక్కపిల్ల కోడిపిల్లను తన వీపు మీద ఎక్కించుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకువెళ్తూ ఉండగా ఎదురుగా కోడి మరియు దాని కోడిపిల్లలు బుజ్జి కోడిపిల్లను ఏడుస్తూ వెతుక్కుంటూ వస్తున్నాయి. అవి వీటికి ఎదురుపడిన తర్వాత కుక్కపిల్ల దగ్గర ఉన్న తమ బుజ్జి కోడిపిల్లను చూసి అవి చాలా సంతోషించాయి. బుజ్జి కోడిపిల్లను అప్పగించేందుకు తీసుకువచ్చిన కుక్కపిల్లకు ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశాయి. కుక్కపిల్ల తల్లి కోడికి కోడిపిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అనగనగా ఒక ఊరిలో ఒక కోడిపుంజు తన భార్యతో నివాసం ఉండేది. వాటికి 5 కోడి పిల్లలు కూడా ఉన్నాయి. కోడి మరియు కోడిపుంజు వాటి పిల్లలను జాగ్రత్తగా చూసుకునేవి. అవి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి పిల్లల కోసం ఆహారంగా గింజలు పళ్ళు తీసుకువస్తూ ఉండేవి. భార్యాభర్తలు అయిన కోడి కోడిపుంజులు రోజు తెచ్చే పళ్ళు గింజలు వాటి పిల్లలకు ఆ రోజుకు మాత్రమే తినడానికి సరిపోయేవి. అందుకని ఒకరోజు కోడి తన భర్తతో, ఏమండి, మనం పిల్లల కోసం ఈ రోజు తెచ్చిన ఆహారం ఆ రోజు వరకే సరిపోతుంది కదా, రేపటి రోజుల్లో వర్షాలు వస్తాయి, అప్పుడు మనం ఆహారం తీసుకురావడానికి ఇల్లు కూడా కదలలేని పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం పిల్లల ఆకలిని ఎలా తీర్చగలుగుతామండి అంది. కోడిపుంజు, అవును బంగారం, నువ్వు చెప్పేది నిజమే. అందుకు మనం ఈ రోజు నుంచే ఆహారాన్ని పొదుపు చేయడం ప్రారంభిద్దాం. ఏమంటావ్? నేనేమంటాను, అందుకు సరే అంటాను. కానీ కానీ ఏంటి బంగారం, సంకోచించకుండా చెప్పు. ఇప్పుడు మనం పొదుపు చేయడానికి మిగిలినంత ఆహారం అయితే సంపాదించలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ ఆహారం ఎలా సంపాదించాలి అనే విషయం గురించి ఆలోచించాలండి. కోడిపుంజు, యూ డోంట్ వరీ బంగారం, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటండి అది? తొందరగా చెప్పండి అంది. ఆకు బంగారం, నేను చెప్తా కదా, మన ఇద్దరం రోజు ఒకే వైపు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్నాం. అక్కడ ఉండే ఆహారాన్ని దొరికినంత వరకు తెచ్చేసుకుంటున్నాం. అదే నువ్వో వైపు నేనో వైపు వెళ్ళామనుకో, అప్పుడు నువ్వు నీ వైపు దొరికినదంతా తీసుకువస్తావు, నేను నా వైపు దొరికినదంతా తీసుకువస్తాను. అలా మనం రోజు సంపాదించే ఆహారం రెట్టింపవుతుంది. అందులో కొంత పిల్లలకు పెట్టి కొంత తర్వాత రోజుల కోసం పొదుపు చేసుకుందాం. వావ్, సూపర్ ఐడియా అండి, అలానే చేద్దాం అని మాట్లాడుకున్న తర్వాతి రోజు నుంచి అడవిలోకి అవి చెరువు వెళ్ళి ఆహారాన్ని సంపాదించడం మొదలుపెట్టాయి. ఒకరోజు కోడిపుంజు కోడి విడివిడిగా అడవిలోకి వెళ్ళడం గమనించిన ఒక నక్క, ఓహో, ఈ కోడిపుంజుతో కాకుండా విడిగా అడవిలోకి వెళ్తుంది కదా, ఇదేదో నాకు అనుకూలంగానే ఉన్నట్టు ఉందే
ఇద్దరు వెళ్ళేటప్పుడు అయితే చంపి తినడం కష్టమే. ఒకరిని పట్టుకునేసరికి ఇంకొకటి అరిచి గోల చేసి మీద పడి గోళ్లతో రెక్కిస్తుంటాయి. ఈ ఇద్దరు భార్యాభర్తలు సామాన్యులు కారు. ఇదే నాకు దొరికిన మంచి అవకాశం. వీళ్ళు చూసుకొని ఈ కోడిని ఎలా అయినా మట్టుపెట్టి ఓ పట్టు పట్టాలి అనుకుని ప్రతిరోజు కోడి అడవిలోకి వెళ్ళేటప్పుడు కోడిని వెంబడించేది నక్క. కానీ కోడి ఈ విషయాన్ని గమనించనే లేదు. కోడిపుంజు అవి అనుకున్నట్టుగానే రోజు ఆహారాన్ని సంపాదించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాయి. రోజులాగే ఒక రోజున కోడిని వెంబడిస్తూ వెళ్ళిన నక్క అడవిలో ఏ జంతువు అలికిడి లేని సమయంలో ఒంటరిగా ఉన్న కోడిని చూసి ఈ కోడిని మట్టుపెట్టేందుకు ఇదే మంచి సమయం అనుకుని కోడిపై దాడి చేసి చంపి తినేసింది. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఆహారం తీసుకుంటూ వచ్చేసిన కోడిపుంజు, పిల్లలు, మీ అమ్మ ఇంకా ఇంటికి రాలేదా? పెద్ద కోడిపిల్ల, లేదు నాన్న, అమ్మ ఇంకా రాలేదు. రోజు నీకంటే అమ్మే తొందరగా ఇంటికి చేరుకునేది. ఈరోజు అమ్మ ఇంకా రాలేదు. నాకేదో భయంగా ఉంది నాన్న. లేదు, భయపడొద్దు. మీ అమ్మకు ఏదీ కాదు. మీ అమ్మ మొండిది మరియు తెలివైనది. నా బంగారానికి ఏమీ కాదులే. తను కొంతసేపటికి వచ్చేస్తుందిలే అని సర్ది చెప్పగా 5 కోడి పిల్లలు ఇంటి బయటే అమ్మ కోసం ఎదురు చూడసాగాయి. అలా సమయం గడుస్తుంది. మసక చీకటి కాస్త మారు చీకటిగా మారిపోతుంది. ఇంకా కోడి ఇంటికి రాకపోయేసరికి కోడిపుంజుకు కూడా కంగారు మొదలయ్యింది. పిల్లల తల్లి కోసం ఒకటే ఏడుపు. అప్పుడు కోడిపుంజు, పిల్లలు, అలా ఏడవద్దు. నేను వెళ్ళి మీ అమ్మను తీసుకువస్తా. మీరు భయపడకుండా ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పి కోడిని వెతుక్కుంటూ కోడి ఉదయం ఆహారం కోసం ఎటువైపుగా వెళ్ళిందో అటువైపుగా వెతుక్కుంటూ వెళ్ళింది కోడిపుంజు. బంగారం, బంగారం, ఎక్కడికి పోయావే? పిల్లలు నీ గురించి బెంగ పెట్టుకుని ఏడుస్తున్నారే. నీకేమయ్యిందే? ఎటు పోయావే అని అరుస్తూ పిలుస్తూ వెళ్ళింది. ఆ కోడిపుంజు అరుపులు వినిపించిన నక్క, ఇదేదో నాకు బంపర్ ఆఫర్లా ఉందే. భార్యను వెతుక్కుంటూ బయలుదేరి కోడిపుంజు నా వైపే వస్తుందే. ఇక రేపు కూడా నా పంట పండినట్టే. ఈ కోడిపుంజును కిడ్నాప్ చేసి ఉంచి రేపు దీని పని పడతాను. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కానీ వీడి భార్యల సులువుగా నా చేతిలో చిక్కే రకం కాదు కదా. వీడిని నేను ఒక ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేయాలి అని మనసులో అనుకుంటూ కోడిపుంజుకు ఎదురుగా వెళ్ళి, ఏంటి పుంజు మామా, నీ బంగారం కనిపించడం లేదని వెతుకుతున్నావా? నువ్వేం కంగారు పడకు. నేను నీకోసమనే నీకు ఎదురుగా వస్తున్నాను. చెల్లమ్మ ఒక ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయింది. నేను ఇప్పటి వరకు ఆ ముళ్ళ పొదల్లో నుంచి చెల్లమ్మను తప్పించుకునేందుకు చాలా ప్రయత్నం చేశాను. ఒకవేళ నీవేమైనా ఆ పొదల్లోకి దూరి చెల్లమ్మను రక్షించే మార్గం ఏదైనా ఉందేమో చూస్తావని నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాను. రా, తొందరగా వెళదాం. ఈ పాటికి చెల్లమ్మ స్పృహ కోల్పోయే ఉంటుంది అని కంగారు పడుతూ 4 కన్నింగ్ మాటలు మాట్లాడింది కోడిపుంజుతో. భార్యను వెతుక్కుంటూ వచ్చిన కోడిపుంజుకు ఆ వార్త ఊరటనిచ్చి నక్క యొక్క దుర్బుద్ధి గురించి, దానితో పొంచి ఉన్న ప్రమాదం గురించి కూడా ఆలోచించకుండా నక్కతో పాటుగా దాని వెనుకనే కంగారుగా నడిచేసింది కోడిపుంజు. కొంతసేపటికి నక్క, కోడిపుంజు ఒక ముళ్ళ పొదల దగ్గరకు వెళ్ళాయి. అక్కడకు వెళ్ళడంలోనే కోడిపుంజు, బంగారం, ఎక్కడున్నావే? లోపల ఉన్నావా లేదా అని ఏడుస్తూ అరుస్తుంది. నక్క, అదేంటి పుంజు మామ, స్పృహ కోల్పోయిన చెల్లమ్మ నీకు ఎలా సమాధానం చెబుతుంది? నువ్వు ఇలా పిలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటే కొంతసేపటికి చెల్లమ్మ ప్రాణాలే పోతాయి అని హెచ్చరించగానే
కోడిపుంజు పొదల్లోకి దూరిపోయింది. నక్క మనసులో చాలా సంతోషపడిపోయింది తన యుక్తి పారినందుకు. కోడిపుంజు అందులోకి ఆలోచన లేకుండా ఆ చీకట్లో తన బంగారాన్ని వెతికి పట్టేసుకుందామనే దూరిపోయింది. అందులోకి దూరిన తర్వాత కోడిపుంజుకు అరిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అందులో దూరిన కొంతసేపటికి కోడిపుంజుకు నక్క దుర్బుద్ధి గురించి తెలిసి వచ్చింది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. కొంతసేపటికి ఆ ముళ్ళ పొదలో నుంచి కోడిపుంజును బయటకు తీసి బంధించి దాని స్థావరానికి తీసుకుపోయింది నక్క. మెల్లగా తెల్లవారిపోయింది. తల్లి చూస్తే ఇంకా రాలేదు. వెతుక్కుంటూ వెళ్ళిన తండ్రి కూడా రాలేదు. ఇంటి దగ్గరే బయట తల్లిదండ్రుల ఇద్దరి రాక కోసం ఎదురు చూస్తూ కోడి పిల్లలు అక్కడే నిల్చుని ఉండిపోయాయి. ఇంకా లాభం లేదని అన్నింటిలో ఉన్న పెద్ద కోడి పిల్ల, తమ్ముళ్ళు, మన తల్లిదండ్రులు ఎందరూ ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా ఉన్నారు, మనం వారిని వెతుక్కుంటూ వెళ్దాం అని ఏడ్చుకుంటూ అనగానే, అలాగే అన్నయ్య, పద వెళదాం అని మిగిలిన కోడిపిల్లలు కూడా పెద్ద కోడిపిల్లతో అలా నడిచి వెళ్తుండగా దారిలో వాటికి ఒక ఆవు కనిపించింది. పెద్ద కోడిపిల్ల, ఆవు పిన్ని, ఆవు పిన్ని, నీకు మా అమ్మ నాన్నలు ఏమైనా కనిపించారా? లేదు పిల్లలు, కనిపించలేదు. ఏం జరిగింది? మీ అమ్మా నాన్నలకు ఏమైంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ఆవు ప్రశ్నించగా మొదటి నుంచి జరిగిన విషయాన్ని అంతా ఆవుకి వివరించాయి కోడిపిల్లలు. ఆవు, సరే పదండి, నేను కూడా మీతో పాటు వస్తాను, అందరం కలిసి వెతుకుదాం అంటూ కోడిపిల్లలతో పాటు ముందుకు కదిలింది ఆవు. అలా వెళ్తూ ఉండగా దారిలో వీటికి ఒక మేక కనిపించింది. కోడిపిల్లలు, మేకమామా, మేకమామా, మా అమ్మా నాన్నలను నువ్వు ఏమైనా చూసావా అని అడిగాయి. చూడలేదే, ఎందుకు ఆవు, మీరు కలిసి మీ అమ్మా నాన్నల కోసం వెతుకుతున్నారు, వాళ్ళకు ఏమైంది అంది. ఆవు, ఓ తమ్ముడు మేక, వీళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు ఏదో అపాయంలో చిక్కుకున్నట్టు ఉన్నారు, అందుకే నిన్నటి నుంచి కనిపించడం లేదట. అలాగా, అయితే మనం ఎలా వెతికే కంటే ఏనుగు కోతి దగ్గరకు వెళ్తే వాళ్ళు వీళ్ళని వెతికేందుకు ఏదో ఒక ఉపాయం చెబుతారు, పదండి ముందు అక్కడికి వెళదాం అని అక్కడ నుండి బయలుదేరి కొంతసేపటికి మేక, ఆవు మరియు కోడిపిల్లలు ఏనుగు మరియు కోతి నివసించే ప్రదేశానికి చేరుకున్నాయి. అక్కడకు వెళ్ళిన తర్వాత కోతి మరియు ఏనుగుకు జరిగిన విషయాన్ని అంతా వివరించగా వెంటనే ఏనుగు కోతిని నక్క ఉండే ప్రదేశానికి వెళ్ళి పరిశీలించి రమ్మంది. పరుగున వెళ్ళిన కోతి నక్క స్థావరంలో కోడిపుంజును ఒక గూటిలో బంధించి ఉంచడం చూసింది. వెంటనే కోతి ఏనుగు దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెబుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పరుగున నక్క స్థావరానికి చేరుకున్నాయి జంతువులు మరియు కోడిపిల్లలు. అక్కడ నక్కతో కోడిపుంజు, నక్క మామ, నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను, దయచేసి నన్ను వదిలేయి, నా పిల్లలు అనాథలు అయిపోతారు, నా భార్యను నువ్వే తినేసావు, కనీసం నన్నైనా నా పిల్లల కోసం వదిలిపెట్టు అని బ్రతిమిలాడుతూ ఉండగా అక్కడికి చేరుకున్న జంతువులు మరియు కోడి పిల్లలు, నువ్వేం కంగారు పడవద్దు మిత్రమా, ఈ జిత్తుల మారి నక్క సంగతి మేము చూసుకుంటాం అని చెప్పి ఏనుగు ఒక్కసారిగా గట్టిగా గీంకరించి తొండంతో నక్కను గట్టిగా వెనక్కు నెట్టింది. వెంటనే నక్క అక్కడ ఉన్న జంతువులను చూసి పారిపోతుంది. తరువాత కోడిపుంజును గూటిలో నుంచి విడిపించి, అంత తెలివిగా ఆలోచించే నువ్వు ఈ నక్క వలలో ఎలా చిక్కుకున్నావు మిత్రమా అని అడిగాయి. ఆ నక్క, నా బంగారమును రక్షించాలని కపట నాటకం ఆడి నన్ను ఎమోషనల్గా ఇరికించింది ఆ నక్క అని కోడిపుంజు అంది. అప్పుడు నేను నా బంగారంను కాపాడుకోవాలనే తొందరలో దాని దుర్బుద్ధి గురించి కూడా ఆలోచించకుండా
క్షణిక నిర్ణయం తీసుకొని ఇలా చిక్కుకుపోయాను. మీరు నన్ను కాపాడేందుకు ఇంతవరకు వచ్చి ఎంతో సాయం చేశారు. మీరు లేకపోతే నా పిల్లల్ని పెంచుకునేందుకు నేను కూడా లేకుండా ఆ నక్క నన్ను హతమార్చేది. నేను మీకు కృతజ్ఞతుడు మిత్రులారా అంది కోడిపుంజు. మాదేముంది మిత్రమా, నీ పిల్లలు ఇల్లు దాటి ధైర్యంగా వచ్చి మమ్మల్ని కలిసి విషయం చెప్పకపోతే మేం మాత్రం ఇదంతా చేయగలిగే వాళ్ళమా చెప్పు అని జంతువులు అన్నాయి. కోడిపుంజు తన పిల్లలకు దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా వారిని పట్టుకుంటూ తన భార్యను తలుచుకొని కన్నీరు కార్చింది. మీకు మీ అమ్మను తిరిగి తెచ్చి ఇవ్వలేను, కానీ ఇక నుంచి మీ అమ్మలానే మిమ్మల్ని చూసుకుంటాను అని కోడి పిల్లలతో ఆప్యాయంగా పలికింది కోడిపుంజు. పిల్లలు, ఈరోజు మనం బుద్ధిబలం కథ విందామా? అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒక పెద్ద సింహం. దాని పేరు బాసురథం. అది అడవికి రాజుని అనే గర్వంతో నచ్చినట్టుగా జంతువులన్నింటినీ వేటాడుతూ తినేది. అడవిలో జంతువులన్నీ దాని గురించి బాధపడుతూ ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అనే విషయంపై ఆలోచించడానికి అన్నీ ఒక చోట చేరాయి. ఆ జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చి సింహం దగ్గరకు కలిసి వెళ్ళాయి. సింహం, ఏమిటి ఇలా వచ్చారు, ఏమిటి సంగతి అని అడగగానే ఏనుగు ముందుకొచ్చి, సింహరాజా ప్రభు, మీరు మన అడవిలో ఉన్న జంతువులన్నింటినీ నచ్చినట్టుగా వేటాడి చంపుతూ ఉంటే అడవిలో జంతువులే లేకుండా పోతున్నాయి. మీరు ఈ అడవిని రక్షించాలి, ఈ అడవిలో జంతువులన్నింటినీ రక్షించాలి. కానీ భక్షిస్తూ అన్నింటినీ నచ్చినట్టుగా వేటాడి చంపితే చివరికి ఈ అడవిలో జంతువులే లేకుండా పోతాయి కదా. అందుకే దాని గురించే మేము ఒక పరిష్కారాన్ని ఆలోచించి మీకు చెబుదామని వచ్చాం మహారాజా అని అంది. దానికి మీరు నాకు చెబుతారా? ఏమిటో చెప్పండి చూద్దాం అని సింహం గర్జిస్తూ అన్నది. దానికి ఏనుగు, ఏమీ లేదు మహారాజా, మీరు ఇలా వేటాడడం వల్ల రోజు ఎక్కువ సంఖ్యలో జంతువులు చనిపోతున్నాయి. అదే మీకు రోజుకు ఒక జంతువు అయితే సరిపోతుంది కదా. కనుక మేమే వచ్చి రోజుకు ఒక్కరి చొప్పున మీకు ఆహారంగా బలవుతాం. మీకు వేటాడే పని కూడా ఉండదు కదా మహారాజా అని ఏనుగు వినయంగా అంది. సరే, అయితే మీరు తప్పనిసరిగా నా గుహకు వచ్చి మీకు మీరుగానే బలవ్వలసి ఉంటుంది. రోజుకి ఒకరు ఖచ్చితంగా రావలసి ఉంటుంది అని ఆ ఒప్పందానికి ఒప్పుకుంది సింహం. అలాగే రోజులు గడుస్తున్నాయి. రోజుకొకటి చొప్పున జంతువు సింహం గుహకు వెళ్ళి సింహానికి ఆహారంగా బలవుతున్నాయి. ఒకరోజు ఆ అడవిలో ఉన్న చిన్న కుందేలు వంతు సింహానికి ఆహారంగా వెళ్ళే వంతు వచ్చింది. ఆ కుందేలు తనకి బ్రతికి ఉండాలనే ఆశతో, చావు అంటే భయంతో మెల్లమెల్లగా నక్కుతూ ఉంది సింహం గుహకు వెళ్ళడానికి. అది అలా అలా వెళుతూ మెల్లమెల్లగా వెళుతూ ఉండగా దారిలో తనకి ఒక బావి కనిపించింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి సింహం దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సాయంత్రం కావడంతో కోపంగా అటు ఇటు చక్కెర్లు కొడుతున్న సింహం, ఏమిటి ఈరోజు ఆహారంగా నాకు నువ్వు వచ్చావా? నువ్వు ఎక్కడికి సరిపోతావు? నా కడుపులో ఒక మూలకైనా రావు కదా అని, అది కూడా ఈ సాయంత్రం పూట వస్తావా? నాకు ఎంత ఆకలిగా ఉందో నీకు తెలుసా అంది సింహం. దానికి కుందేలు, కోప్పడకండి మహారాజా, నేను మీకు ఏ విధంగా సరిపోనని జంతువులన్నింటికీ తెలుసు. అందుకే నాతో పాటు ఇంకో 3 కుందేళ్ళను కూడా పంపించాయి. ఆ కుందేళ్లను దారిలో ఇంకో సింహం తినేసి, ఈ అడవికి నేనే రాజుని అని మీ రాజుకు చెప్పండి అని నన్ను ఇక్కడికి మీకు చెప్పమని పంపించింది మహారాజా అని అంది. దానికి సింహం, ఏంటి వేరే సింహమా? అది ఎక్కడుందో నాకు చూపించు
పద అని కోపంగా కుందేలు వెంట నడిచింది. కుందేలు సింహాన్ని నేరుగా బావి దగ్గరకు తీసుకువెళ్ళి, ఇగోండి మహారాజా, ఈ బావిలోనే ఉంది ఆ సింహం. ఆ మూడింటిని తినేసి స్నానం చేద్దామని ఇందులోకి దూకింది అని బావిలోకి చూపించింది కుందేలు. సింహం కుందేలు చూపించినట్టుగానే బావిలోకి తొంగి చూడగానే తన ప్రతిబింబాన్ని చూసుకొని గట్టిగా గేంకరించేసరికి లోపల నుంచి కూడా గేంకారం శబ్దం వినిపించి, నాపైనే గేంకరిస్తుందా అని కోపంతో నిన్ను చంపేస్తా అనుకుంటూ బావిలోకి గబాలను దూకేసింది. అప్పుడు బావి ఒడ్డున నిల్చున్న కుందేలు సింహం వెర్రితనానికి నవ్వుకుంటూ సింహం పీడ విరగడైనందుకు సంతోషించి జంతువులన్నిటి దగ్గరికి పరుగు తీసి జరిగిన విషయాన్నంతా చెప్పింది. జంతువులన్నీ కుందేలు తెలివికి మెచ్చుకొని సింహం పీడ విరగడైనందుకు సంతోషించాయి. నక్క యుక్తి. ఒకరోజు అడవిలో జోరున వాన కురుస్తుంది. ఆ అడవిలో గల ఒక నది వద్ద అవతలి వైపున ఉన్న నక్క యువతలి వైపు రావడానికి ప్రయత్నిస్తూ విచారంగా అటూ ఇటూ పచార్లు చేస్తుంది. ఆ రోజు వాన కురవడంతో నది పరుగులతో తరుగులతో పారుతుంది. దానికి నక్క విచారంగా, ఇప్పుడు ఈ నది దాటడం ఎవరి తరం? ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు. ఎప్పుడు తీస్తుంది ఈ నీరు? నేను ఎలా చేరుతాను ఇల్లు అని తనలో తనే మదన పడుతుంది. అయినా ఈ నది దాటడానికి ఏదైనా ఉపాయం తెడితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంది. అంతలో నదిలో నుండి ఒక ముసలి బయటకు వచ్చింది. నక్కతో, ఏమిటి నక్క బావా, ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంది. మెరుపుల నక్కబావ మదిలో మెరిసింది ఓ ఉపాయం. అది మొసలితో ఇలా అంది, నిజమేనయ్యా మొసలి బావా, నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది. ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా, లేక ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా అంది. మొసలి తడుముకోకుండా, అనుమానం ఎందుకు నక్క బావా, మేమే ఎక్కువ అంది. ఏమో, నాకు మేమే ఎక్కువగా ఉన్నామని అనిపిస్తుంది అని నక్క అంది. మా వాళ్ళని ఇప్పుడే పిలుస్తాను, నువ్వే చూసి లెక్కించి చెబుదువులే అని మొసలి అంది. మొసలి వెంటనే తమ వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది. అప్పుడు నదిపై మొసలి వంతెన తయారయ్యింది. తన యుక్తి పారినందుకు సంతోషించిన నక్క, ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే నేను సరిగ్గా లెక్కించలేను కదా, అందుకే నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను అంది. మొసలి సరే అలానే కానీ అంది. నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటేసింది. అప్పుడు మొసలి, ఇప్పుడు లెక్కించావుగా, చెప్పు, మేమే కదా ఎక్కువ ఉన్నది అంది. అప్పుడు నక్క నవ్వి, ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు ఇది. నువ్వు నన్ను నమ్మి మే మొసళ్ళన్నింటినీ ఎక్కడికి తీసుకొని వచ్చావు. ఎవరు ఎక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అంది. నక్క తెలివికి కంగు తిన్న మొసలి ఆశ్చర్యపోయింది. చూసారా, నక్క ఎంత తెలివిగా ఆలోచించే తన ఆపద నుండి బయటపడగలిగిందో. తెలివితో ఎంతటి కష్టమైన పనినైనా మనం తేలికగా పరిష్కరించుకోగలుగుతాం అని తెలుసుకోవాలి.